వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి చేదు చెరుకును యేసుకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారేమో నీకు జీవ జలాలు ఇస్తాను, నా యొద్దకు రండి, ఎప్పుడు కూడా మీకు దాహం అనేది ఉండదు అని ప్రభు సెలవిచ్చారు. మనం యేసుక్రీస్తు యొద్దకు మనం వెళదాం. ఈ లోకమైన దాహం కాదు గాని పరలోకమైన దాహాన్ని మనం తీర్చుకుంటే, యేసుక్రీస్తు ఇచ్చే జీవజలాలను మనం తీసుకుంటే, యేసుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క జీవజలాలను మనలో ఉంటే దాహం అనేది, ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనలో ఉంటే, మనలో జీవిస్తే మనకు జీవితకాలం అంతా కూడా ఎటువంటి దాహం అనేది, ఆకలి అనేది ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకే కదా, నా కొరకే కదా ఆయన శిలువలో వేలాడుతూ నాకు దాహం వేస్తుందని చెప్పినప్పుడు మనం దాహం ఇవ్వలేకపోయాం. కనీసము యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని, యేసుక్రీస్తును పరలోకం నుండి భూలోకానికి మన హృదయంలో ఆయనకి చోటిస్తే ఆయన నిత్యము మనలో బ్రతికి ఉంటాడు. ఆయనలో మరణం అనేది ఉండదు. యేసుక్రీస్తు మనలో ఉంటే, మనలో జీవిస్తే మనకు దాహం అనేది, ఆకలి అనేది ఉంటుందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.